అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 1945లో రచించినటువంటి అల్లుడి అలక అనే కథ. ఈ కథ రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? కేవలం అజ్ఞానం చేత ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నానో దాని తల తోక తెలియని కారణం చేత బొందను పడ్డ వాళ్లలో నేను కూడా ఒక్కడిని. సంఘంలో ఇటువంటి అంటే నా వంటి అభిప్రాయానికి అర్హత లేని వాళ్ళు దురభిప్రాయాలు కలిగి ఉండటానికి అవకాశాలు, అవి చప్పున మార్చుకోకుండా ఉండటానికి అవకాశాలు జాస్తిగా ఉంటూ ఉన్నాయి. ఈ కథ విన్న వారల్లా వెళ్ళి తలో భోగందాన్ని ఉంచుకోమని కాదు. ఒకవేళ ఎవరైనా అటువంటి పని చేస్తే వారి చర్యను సంఘం ఏ దృష్టితో చూడాలి అనేది పాయింట్. మా మామగారి విషయమే నేను శాంతంగా ఆలోచించి ఉండవలసింది. నేను ఆయన్ని విచారించడానికి తగిన అనుభవం, జ్ఞానం కలిగినవేనని గమనించి ఉండవలసింది. అలా చేశానా? ఒక్కనాటికి చేయలేదు. మిదుమిక్కిలి నా రక్తం ఉడికిపోయింది. ఆయన భోగందాన్ని ఉంచుకున్నాడని తెలియగానే ఇక నాకు ఆలోచించడానికి తగిన శాంతం ఎక్కడది? నిజానికి లోకం దృష్టిలో చూస్తే నేను శాంతంగా ఉండవలసిన అవసరం ఏముంది అసలు? అల్లుణ్ణిగా మా మామగారి విషయమే నేను పొగరబోతుతనం చూపించడానికి అవకాశం ఉంటే ఎవడు వదులుకుంటాడు? ఒక్క పొగరబోతుతనమే కాదు, ఆయన ఇతర కష్ట సుఖాలతో నాకు ప్రసక్తి లేకపోయినా ఆయనలో ఆ కళంకం నాకు చాలా అప్రతిష్ట కారణం అన్నట్టుగా నటించడానికి, ఆ ప్రకారం నన్ను నేను నమ్మించుకోవటానికి, ఆయన్ని మంచిగానైనా చెడుగానైనా కొత్త మార్గంలోకి తిప్పి ఆయన్ని బాగు చేసే బాధ్యత నా మీద వేసుకోవటానికి, ఇందు మూలంగా నా యోగ్యత నలుగురికి అడగని వాడిది పాపం వెల్లడించడానికి నాకు సంఘం అనుజ్ఞ ఇచ్చింది. అటువంటి అవకాశం ఎవడైనా వదులుకుంటాడా? అయితే అబ్బా, నువ్వు ఆ సాంప్రదాయాలన్నీ చూసుకుని మరీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు కావు అని ఎవరైనా అడిగినట్టయినా సమాధానం ఉండనే ఉంది. శారదా బిల్లు ఆ అడావిడి అంతా మా తండ్రి మీద పెట్టాను. తండ్రి మీద నిమిషాల మీద ఈ ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. తీరా 16వ రోజు పండగ నాడుగా మా అత్తగారు భోగందని తెలిసింది. శారదా బిల్లు అని చెప్పిన తర్వాత మరి నోరెత్తడానికి ఉందా? అప్పటికి నన్ను నేను ఎప్పుడూ క్షమించుకోలేను. ఈ వార్త విన్నప్పుడు నన్ను చూసి తీరాలి. ఎల్లెంతెత్తు ఎగిరిపడ్డాను. వెర్రివాడల్లే చెడవాగాను. మా బాబాయ్ అప్పటికే నన్ను మందలించాడు. వెధవల్లే ప్రవర్తించద్దు అన్నాడు. నాకు ఆ మందలింపు ఆనలేదు. అప్పటి నా మనసుతో ఆలోచిస్తే నా మామగారు ఆయన సౌఖ్యానికి భోగందాన్ని ఉంచుకోవటం నాకు లక్ష విధాల అవమానకరంగాను అపకారంగాను కనపడ్డది. అటువంటి వాడి కూతురుతో కాపురం ఏమిటి పొమ్మనుకున్నాను. ఆ పెళ్ళం నాకు అక్కర్లేదని ఒకరిద్దరితో చెప్పినట్టు కూడా జ్ఞాపకం. నన్ను వెధవ కిందనే కట్టుంటారు. అది మొదటి వికారం. ఇక రెండో వికారం పెళ్ళైన తర్వాత నా భార్య రజస్వర కావడంతో ప్రారంభించింది. ఈ లోపుగా నా భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకుని లోకాన్ని ఎదుర్కోలేనని తేలిపోయింది. పైగా నా భార్య రజస్వలైందని తెలియగానే దాని ఆకారం సుషుప్తి, జాగ్రత్త, విచక్షణ లేకుండా కళ్ళల్లో మెదలటం మొదలెట్టింది. కాస్త కనువిప్పయింది. కానీ అల్లుడు తన వెనకంజ వేయలేదు. మామగారి మీద కోపం భార్య మీద చూపించడం ఏమిటి? మనలో మాట. అంత చక్కని పెళ్ళాన్ని అంత స్వల్ప కారణానికి ఎవడైనా వదులుకుంటాడా? నేనంత మూర్ఖున్నా? నాకు ముందు వెనక సంగతి సందర్భం దాని దోంపాదేగా అంత మరీ తెలియదంటారా? పసివాడినా ఏమన్నా? ఇది రెండో వికారం. ఈ మార్పు కేవలం భార్యను పోగొట్టుకోకుండా ఉండగలందులకేనని స్పష్టంగా తెలిసిపోతుందనుకుంటా. హృదయంలో మామగారిని గురించి అభిప్రాయ భేదం ఏమీ లేదు. ఆ మాటకొస్తే పైకి కూడా చెప్పుకోదగ్గదేమీ లేదు. ఈ లోపల మామగారు ఉంచుకున్న మనిషిని గురించి విన్న 2 ముక్కలు అందమైన మనిషిని పరాయవాడి వంక మొహం ఎత్తి చూడదని నా అభ్యంతరాన్ని మరింత బలపరిచాయని కూడా తెలుసుకోవాలి. ఆ కాస్త పని నా పెళ్లి చేసేసి సంవత్సరం జరక్క మునిపే తను కాస్త పరమపదం వేయించేయటంలో మా బాబాయ్ ఎంతమాత్రం పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించలేదని భావించాను. నా పెళ్ళాం పెద్ద మనిషి సంవత్సరంగా వచ్చింది. భార్యను కాపురానికి పంపించాల్సిన బాధ్యత మామగారి మీద ఉంచకుండా ఈ పాడు సంఘం భర్త చేతనే ఆ కాస్త ముక్క అనిపించడం ఎందుకు అనుకున్నాను. ఎందుచేతంటే వేరు పరిస్థితుల్లో నాకు అడగడానికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు నేను నిషేకం చేయమని మామగారిని అడగటం, నువ్వు భోగందాన్ని ఉంచుకున్నందుకు నాకేం అభ్యంతరం లేదని ఒప్పుకున్నట్టేగా. ఏ విధంగానైనా మామగారి చేతనే అబ్బాయి పిల్లని తీసుకుపో అని చెప్పించుకుని, చిత్తం మామగారు, మీరు ఆ భోగందాన్ని వదిలేస్తే తప్ప నేను మీ పిల్లతో కాపురం చేయలేను, క్షమించండి అని బెట్టు చేసి
ఆయన్ని రిఫారం చేసి నా భార్యను తీసుకుని చక్కా వద్దామని. మరి ఆయన నోటంట ఆ మాట రావాలంటే కనీసం 3 సంవత్సరాలైనా ఓపిక పట్టాలి. అప్పుడు కానీ సంఘం ఆయన మీదకి తన తీక్షణ దృష్టి ప్రసరింపచేయదాయే. పోనీ ఈ లోపల పుకారు చేస్తే ఫలాని వారలుడు పెళ్ళాన్ని వల్లడట అని చేశాను, ఏమీ కలగల. మరో 6 నెలలు చూసి రోషం పట్టలేక ఓ రోజు మా మామగారు ఊరు బయలుదేరాను. ఆయన నన్ను గౌరవంగానే చూశాడు. నేను ఆయన గౌరవం అట్టా ఉంచి ప్రచండమైన ఉపన్యాసం ఇచ్చాను. ఆయనకి ఏళ్ళొచ్చినాయి కానీ బుద్ధి రాలేదన్నాను. పాపం ఆయనకు అప్పటికే 30 ఏళ్ళే. తను సంఘంలో ఉన్న సంగతి, తను దాన్ని అతిక్రమించడం వల్ల మా అందరికీ ఎంత తలవం పోతుందో నలుగురిలో ఆ సంగతి తెలియజేశాను. ముందు తెలుసుంటే ప్రాణం పోయిన ఈ సంబంధం చేసుకునేవాడిని కాను అన్నాను. తన ఆ భోగం దాన్ని వదిలేసి దాకా నేను ఇంట్లో అడుగు పెడతాననుకోవటం ఒట్టి భ్రమ అన్నాను. నీకు నా మీద ఉన్న అపేక్ష కొద్ది ఆ మాట అంటున్నావు కానీ ఇప్పుడు రాలేదా ఏమిటి అన్నాడు తొందరపడకుండా. దాంతో మరింత మండిపోయి మరింత పేలాను. ఆయనతో మాట్లాడుతుండగానే ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. నేను ఇప్పుడే వెళ్ళి నా భార్యను నాతో మా ఇంటికి వచ్చేయమంటే, ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మొగుడు అట్లా అడగగానే భార్య వచ్చేయటం కద్దు. అవేవి కథల్లో వాటిల్లో వెంటనే మా మామగారిని వదిలిపెట్టి గబగబా లోపలికి వెళ్ళాను. నా పెళ్ళం లోపల ఏదో అల్లుకుంటుంది. దాన్ని చూడగానే నేను నిలువున వెన్న కరిగినట్టు కరగడం మొదలెట్టాను. ఒరే వెధవా, ఎందుకురా నీకు దానికి మధ్య మీ మామగారి సాన్నిధ్యాన్ని తెచ్చిపెట్టుకుంటావు అని అననే అంది నా అంతరాత్మ. దాన్ని నోరు మూసుకోమని నా పెళ్ళంతో వస్తావా అన్నాను. నా పెళ్ళం వెంటనే కథానాయికల్లే తలంచుకుని కాలి బొటన వేలు నేల రాస్తూ వయ్యారంగా నన్ను చూస్తూ కోకిల మృదు మధుర స్వరంతో అనకుండా ఎక్కడికండి అని పుట్టెడు ఆశ్చర్యం కనబరుస్తూ అంది. నా ఇంటికి అని. మళ్ళా అది కొట్టేసి మన ఇంటికి అన్నాను. ఎట్టా వస్తానంది. కాసేపు నా మనసు విరిగిపోయినట్టుగా నా మనసుని ఒప్పించి అక్కడి నుంచి బయలుదేరాను. వెధవ పని చేయడానికి కార్యదీక్ష చాలా ఉంటుందల్లే ఉంది. నా ప్రయత్నం ఇంత విఫలమైన తర్వాత మరో ఎత్తు ఆలోచించాను. ఏకంగా ఆ భోగం దాన్ని ఇల్లే కనుక్కొని దాన్నే దబాయిస్తే మా మామగారిని వదిలిపెడతావా, లేకపోతే ఏ విధంగా బెదిరించాలో అప్పుడు ఆలోచించవచ్చు. స్వల్ప విషయం, భయపడకపోతే డబ్బు కూడా దిలీలా. దాని ఇల్లు గుడి వీధిలో ఉందన్నారు. దాని పేరు చంద్రకాంతం అని కూడా అన్నారు. ఆ ఇల్లు చూపించినందుకే ఒకడు నా దగ్గర అణా గుంజాడు. నేను అంతకు పూర్వం భోగం కంపలు చూడలేదు కానీ ఆ ఇల్లు అచ్చగా భోగం కొంపలాగే ఉంది. ప్రవేశించడమే చిన్న హాల్లోకి ప్రవేశిస్తాం. ఆ హాల్లో గోడలకి పాడు పటాలు తగిలించున్నాయి. ఒక నులక మంచం వాల్చుంది. గోడ కానించి ఒక పొడుగు బల్ల. ఆ హాలు పక్క గోడలో 2 వాకిళ్ళు, ఒకటి వంటింట్లోకి మరొకటి గదిలోకి. నేను ఇంట్లో అడుగు పెట్టగానే వంటింట్లోంచి ఎవరు నములుతూ నృత్యం చేస్తున్నట్టుగా నడుస్తూ 16 ఏళ్ల పిల్ల ఒకటి వచ్చింది. దివ్యసుందర విగ్రహం అంటే నమ్మండి. నన్ను చూసి నృత్యం మానేసి ఎవరండి కూర్చోండి అంది. నేను నులక మంచం మీద కూర్చున్నాను. ఆ పిల్ల ఎక్కడి నుంచో మరికొన్ని నవ్వులుడు పదార్థాలు సృష్టించి దవడలు ఆడించడం మొదలెట్టింది. చంద్రకాంతం ఉండేది ఇంట్లోనేనా అన్నాను. నీ పేరేమిటి? దమయంతి. చంద్రకాంతానికి ఏం కావాలి నువ్వు? చెల్లెల్ని. ఈ 3వ వికారం నాకు తెలియకుండానే ప్రారంభమైంది. 2 నిమిషాలు దమయంతితో మాట్లాడేటప్పటికీ ఆ పిల్ల మీద నుంచి కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోయాను. నా భార్య కథానాయికల్లే ప్రవర్తించలేకపోయినా క్షణం నుంచి నా మనస్సు అన్యాధీనం కావటానికి సిద్ధంగా ఉంది. ఇంతకన్నా అందమైన కన్య ఎక్కడ దొరుకుతుంది? నా భార్య నాతో అట్లా మాట్లాడినందుకు నేను పగ తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందా? నువ్వు వృత్తిలో ఉంటున్నావా అన్నాను. అంటే నాకు ముద్దు పెట్టడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అని. అంతవరకు మంచు కుండలే ఉన్నాను కానీ ఈ మాట అన్న తర్వాత నాలో శక్తివంతమైన యంత్రం ఆడటం మొదలెట్టినట్టు అయింది. ఆ ఉద్రేకంలో చెమట కూడా పట్టింది. దమయంతి దేవతలు మెచ్చే నవ్వొకటి నవ్వి, ఎబ్బే పగలేనా, రాత్రికి 7 గంటలకి అని పోబోయింది. రాత్రికి 7 గంటలకి అంటూ దమయంతి పడగదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. చంద్రకాంతం సంగతి కనుక్కోవటం మర్చిపోయానని కనుక్కోలేదు నేను. ఆ ఇంటికి పోయినవాడు బయటకు వచ్చినవాడు ఒక్కడు వాడు. ఆ రాత్రి గడియారం ప్రకారం 7 గంటలకు ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పటికి నేను తప్పతాగిన వాడికన్నా అన్యాయంగా ఉన్నాను. మళ్ళా హాల్లో ముస్తాబైన దమయంతే కనపడ్డది. ఆ మొహాన చిరునవ్వు లేదు. నన్ను చూడగానే ఉత్త పొడి గౌరవం చూపించింది. అట్టా గదిలోకి వెళ్ళండి అంది. అప్రయత్నంగా గది వాకిలి సమీపించి తలుపు తెరుస్తూ ఉండగా నా వెనక నుంచి, మీ అల్లుడు గారంటే మీకోసం వచ్చినట్టున్నారు అన్నది. మా మామగారు కుర్చీలో కూర్చుని చదువుకుంటూ నా వంక తిరిగి చూడకుండానే, రావోయ్ అట్లా కూర్చో అన్నాడు మృదువుగా. అదండి కథ. మామగారిని ఏదో బాగు చేద్దామని చెప్పాను. ఆ ఇంటికి వెళ్ళి ఆమెను ఆ ఊరు నుంచి బయటికి పంపించేయాలని పెళ్ళాన్ని కూడా తీసుకెళ్లకుండా నానా బాధలు పడుతున్నటువంటి ఈ మొగుడు చివరికి ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యవహారం అంతా చూసి
ఆడు కూడా వాళ్ళ మామతో బుక్ అయిపోయాడు. సో ఈ రకాన కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. ఈసారి ఎట్టాగూ సచ్చినట్టు తీసుకెళ్తాడు పెళ్ళాన్ని, ఎందుకంటే ఇంకా దాని గురించి మాట్లాడలేడు. థ్యాంక్ యూ.